ఈరోజు నేను మీకు చాలామందికి కలిగిన సందేహాన్ని గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే, నెలసరి సమయంలో స్త్రీలు దేవతారాధన, ఆలయాలకు వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు. కానీ ఎందుకు అని చాలామందికి తెలియని విషయం అన్నమాట. చూడండి, మన పూర్వీకులు కొన్ని సాంప్రదాయాలను పెట్టారంటే, దాని వెనుక ఉన్నది నమ్మకమా, మూఢనమ్మకమా అని తీసేస్తే, దాని వెనుక ఉన్న శాస్త్రం ఏంటి అని తెలుసుకోవాలి. మీలో చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, దేవుడు కేవలం ఇది స్త్రీకి మాత్రమే ఎందుకు పెట్టాడు? ఇది స్త్రీకి శాపమా లేక వరమా అనేది తెలుసుకోవాలి. ఇది మగవారికి కాకుండా ఆడవారికి మాత్రమే ఎందుకు జరుగుతుంది ఈ ప్రక్రియ అనేది కూడా తెలుసుకోవాలి. ఈ వీడియో ఆడవారు వినటం కంటే మగవాళ్ళు వినటం చాలా అవసరం. ఇది కేవలం ఈ కలియుగానికి మాత్రమే సంబంధించిన ఆచారం కాదు. మన పూర్వీకుల నుండి, అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం నుండి ప్రతి యుగంలో ఉన్న మనుషులు, ఋషులు, దేవతలు కూడా శక్తి నియమాలను పాటించేవారు. ఎలాగంటే అది ధ్యానం, తపస్సు, జపం ఇటువంటి వాటితో శక్తిని నియంత్రించే ప్రక్రియ చేసేవారనమాట. ఇప్పుడు సత్యయుగంలో చూసుకుందాం. సత్యయుగంలో మనుషులు దేవతలకు సమానంగా ఉండేవారు. ఎలా అయితే ఋషులు, మునులు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈ సత్యయుగంలో దేవతలకు సమానంగా ఉండేవాళ్ళు అనమాట. అంటే ప్రతి మనిషి కూడా తనలో ఉన్న దేవతా శక్తిని అనుభవించేవాడనమాట. అప్పుడు శక్తి పూర్తిగా సమతుల్యంగా ఉండేది. ప్రకృతి, మనసు, దేహం ఈ మూడు కూడా ఒకే ధర్మంలో ఉండేవి. ఆ సమయంలో ఈ నెలసరి వంటి ప్రక్రియలు కూడా శక్తి యజ్ఞంలాగా పరిగణింపబడతాయన్నమాట. అంటే దేవతా శక్తియే స్వయంగా ఆమెలోకి ప్రవేశించి శుద్ధి చేస్తుంది అనే భావన అనమాట. అలాంటిది సత్యయుగంలో ధర్మం 4 కాళ్ళ మీద ఉండేది. కానీ ప్రతి యుగం తర్వాత ధర్మం ఒక్కొక్క కాలు కోల్పోతూ ప్రస్తుతం ఈ కలియుగంలో ఒంటి కాలు మీద నిలబడి ఉందన్నమాట. తరువాత యుగం చూడండి, త్రేతాయుగం. ఈ త్రేతాయుగంలో ఏం చేసేవారంటే, త్రేతాయుగం అంటే రామాయణ కాలం. ఆ సమయంలో తపస్సు చాలా ప్రధానమైనది. అంటే ఆచారాలు, నియమాలు మొదలయ్యాయి అని అర్థం అనమాట. ఇక్కడ సత్యయుగంలో ధ్యానం, తపస్సు వంటివి చేసేవి. త్రేతాయుగంకి వచ్చేసరికి తపస్సు తగ్గి యజ్ఞయాగాలు మొదలయ్యాయన్నమాట. అంటే దేవతాతత్వం అనేది ఇక్కడ అగ్ని ద్వారా ఆరాధింపబడుతూ ఉండేది. ఈ త్రేతాయుగంలో ఆచారాల వెనక ఉన్న తత్వం ఏంటంటే, శక్తి లయస్థితిలో ఉంటే విశ్రాంతి, అదే శక్తి స్థితిలో ఉంటే పూజా యజ్ఞం. ఈ సమతుల్యాన్ని కాపాడటానికి నెలసరి సమయంలో విశ్రాంతి అనే ఆచారం ప్రవేశించిందనమాట. అంటే ఉదాహరణకి ఈ త్రేతాయుగంలో సీతమ్మ వారు కూడా వనవాసంలో ఉండగా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటూ తపస్సు, మౌనం పాటించేవారు అని మన పురాణాలు చెప్తున్నాయన్నమాట. నిత్య పూజా విధానం కూడా ఏర్పడిందనమాట. అంటే అగ్నికుండంలో మంత్రోచ్చారణతో ఆవాహన, అర్చన అనేవి మొదలయ్యాయన్నమాట. తరువాత ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగం అంటే మహాభారత కాలం అనమాట. ఈ యుగంలోనే మనం దేవాలయ పూజా విధానాలు అనేవి ప్రారంభమైన యుగం అనమాట. పూజ అంటే శక్తిని పైకి లేపటం కాబట్టి ఆ కాలంలో మొదటిసారి ఈ నియమం శాస్త్ర రూపంలో దాల్చింది. అందుకే స్త్రీలు నెలసరి అయిన 4 రోజులు విశ్రాంతి, తరువాత శుద్ధమైన స్నానం, ఆపై పూజ అనేది ఆచారంగా చెప్పుకున్నారు. అంటే భౌతిక పూజా విధానం అనేది పెరిగింది. దేవతా రూపాలని మూర్తి రూపంలో ఆరాధింపబడేలాగా అయిన యుగమే ద్వాపర యుగం. ఆలయ సంస్కృతులు మొదలయ్యాయి. శ్రీ నెలసరి ఆచారంలో పౌర్ణమి పూజలని, నవచంద్ర పూజలని ప్రాముఖ్యంగా చేసుకునేవారు ఆ ద్వాపర యుగంలో. తరువాత కలియుగం. చూడండి, మొదటి జరిగిన సత్యయుగంలో ధర్మం 4 కాళ్ళల్లో ఉంటే త్రేతాయుగం 3 కాళ్ళయింది. తరువాత ద్వాపర యుగం 2 కాళ్ళ మీద నిలబడింది. ఇప్పుడు ఉంటున్న ఈ కలియుగం ఒంటి కాళ్ళ మీద ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితికి వచ్చిందనమాట. ఇప్పుడు ఈ కలియుగంలో మనం ఆ నియమాల వెనక ఉన్న శాస్త్రాన్ని మర్చిపోయి కేవలం చెయ్యకూడదు అనే మాట మాత్రమే మిగిలిపోయింది. కానీ పూర్వం వారు ఎందుకు చేయకూడదు అని తెలుసుకున్నారు. అది శరీరానికి రక్షణ, శక్తికి సమతుల్యం ఇచ్చే ఆచారం. అందుకే మన పూర్వీకులు శరీరాన్ని దేవాలయంగా, శక్తిని దేవతగా చూసేవారు. అంటే దేహం దేవాలయం, ప్రాణం దేవత. అందుకే స్త్రీలకి నెలసరి సమయంలో విశ్రాంతి ఇవ్వటం అంటే దేవతలకు విశ్రాంతి ఇచ్చినట్లే అని అర్థం ఇక్కడ. ఈ కలియుగంలో మన మనసు రకరకాల ఆలోచనలతో మనసు అలసిపోవటం మొదలైంది. వేగం పెరిగింది, భయం కూడా ఎక్కువైపోయింది. అందుకే మనం ఆ దేవతా శక్తిని, మన శరీరంలో అనుభవించే శక్తిని కోల్పోయామన్నమాట. కానీ ఈ కలియుగంలో మంత్ర శబ్దం మరియు భక్తి
కలిసినప్పుడు మళ్ళీ మనం ఆ సత్యయుగం దాకా చేరుకోగలిగే శక్తి మనకి లభిస్తుందన్నమాట. చూడండి, మన సత్యయుగం నుండి ఈ కలియుగం వరకు మారింది శరీరం, సమాజం, పద్ధతులు మాత్రమే. కానీ మారని విషయాలు మాత్రం శక్తి, ధర్మం. శక్తి ఎప్పుడు ఎలా ప్రవహిస్తుందో తెలుసుకోవటమే ఆధ్యాత్మిక విజ్ఞానం అన్నమాట. పూర్వం వారు దాన్ని జీవిస్తూ అనుభవించేవారనమాట. కానీ ఇప్పుడు మనం కేవలం ఒక మాటగా గుర్తు చేసుకుంటున్నాం, కానీ దాని వెనుక ఉన్న శాస్త్రాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నాం. అందుకే మీరు ఇక్కడ గమనించినట్లయితే మన పూర్వీకులు పూజకు కాలనియమం అనేది పెట్టలేదు, శక్తి స్థితికి గౌరవం అనేది ఇచ్చారు. ఈ ఆచారాన్ని కానీ మనం చూసినట్లయితే ఇది కేవలం కలియుగంలో కాకుండా ప్రతి యుగంలో ఎలా మారుతూ వచ్చింది అనే విషయాన్ని మొదటిగా తెలుసుకున్నాం. ఇప్పటిదాకా చెప్పింది మొత్తం కూడా క్లుప్తంగా ఏం చెప్పుకోవచ్చు అంటే, పూర్వం రోజుల్లో మన జీవితం శాస్త్రాలతో నిండిపోయి ఉండేది. ప్రతి ఇంట్లో కూడా పూజ మాత్రమే కాకుండా ప్రాణశుద్ధి కూడా జరుగుతూ ఉండేదన్నమాట. అలా మన పూర్వీకులు పూజ చేసేటప్పుడు 5 తత్వాలను సమతుల్యంగా ఉంచేవారు. అవేంటంటే అగ్ని, జలం, వాయు, భూమి, ఆకాశం. అలాంటి ఆధ్యాత్మిక వాతావరణంలో స్త్రీ శరీరాన్ని కూడా దైవ కేంద్రంగా పరిగణించేవారనమాట. అంటే ఆమె శరీరం లోపల జరిగేది ఇక్కడ ఒక యజ్ఞం లాంటిది అని అర్థం. కానీ కాలక్రమంలో ఆ యజ్ఞం అర్థం మర్చిపోయి మిగిలింది కేవలం చెయ్యకూడదు అనే మాట మాత్రమే వింటూ వస్తున్నామన్నమాట. ఈ ప్రపంచమంతా కూడా ఒక యజ్ఞవేదిక అనుకుంటే ఆ యజ్ఞవేదిక ఎవరో తెలుసా ఇక్కడ అంటే, ఆ వేదికే స్త్రీ యొక్క శరీరం. అవును, స్త్రీ యొక్క శరీరమే ఈ సృష్టి యజ్ఞం జరుగుతున్న పవిత్ర స్థలం. ఆమె గర్భస్థానం అనేది ఒక హవనకుండం లాగా ఉంటుందన్నమాట. ఎలా అయితే యజ్ఞంలో అగ్ని మండుతుందో అలాగే ఆ గర్భంలో జీవశక్తి అగ్ని మండుతూ ఉంటుంది. తరువాత రక్తం చూడండి, ఇక్కడ ఇది సాధారణ రక్తం కాదు, అది ఒక అగ్నిజ్వాల. ప్రతి నెల కూడా ఆ అగ్ని తన కర్మను పూర్తి చేసి సృష్టి శక్తిని శుద్ధి చేస్తుంది. ఇక్కడ ఆమె రక్తం అనేది నాశనం కాదు, అది పునరుద్ధానం. దానిలోనే ప్రాణశక్తి, సృష్టి శక్తి, దేవీ శక్తి అన్నీ కలిసి ఉన్నాయి. దానినే రజస్వల సమయం అంటారు. అంటే దేవి శరీరం లోపలికి వెళ్ళే సమయం అన్నమాట. చూడండి, ఇక్కడ దీనిని మొత్తం ఎలా చెప్పుకోవచ్చు అంటే, స్త్రీ శరీరం ఒక యజ్ఞ వేదికగా ఉంటే ఆమె గర్భస్థానమే హవనకుండం, ఆమె రక్తమే ఇక్కడ అగ్నిజ్వాల, మరియు ఆమె యొక్క నిశ్శబ్దమే ఇక్కడ మంత్రం. మగవారు యజ్ఞవేదికను బయట కడితే స్త్రీ మాత్రం ఆ యజ్ఞాన్ని స్వయంగా తనలోనే జరిగేలాగా చేస్తుందన్నమాట. పురుషుడు అగ్నిని పూజిస్తే స్త్రీ ఆ అగ్నితోనే తనలో ధరించే సృష్టి చేస్తుందన్నమాట. అందుకే స్త్రీ శరీరం అంటేనే ఒక యజ్ఞవేదిక. ఆ వేదికలో సృష్టి, స్థితి, లయ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టే స్త్రీ యొక్క శరీరం, ప్రతి నెల జరిగే ఈ నెలసరి రెండూ కూడా శక్తి తత్వాన్ని సూచిస్తుందన్నమాట. ఇక్కడ తరువాత ఇప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది ఈ నెలసరి సమయంలో అనేది చూద్దాం. ముందుగా మనం స్త్రీ యొక్క శరీర రహస్యం గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ దేవుడు స్త్రీని కేవలం మనిషిగా కాకుండా ప్రకృతిగా సృష్టించాడనమాట. ఎలా అంటే భూమి, సముద్రం, చంద్రుడు, స్త్రీ శరీరం, ఈ 4 కూడా ఒకే రిధంలో నడుస్తూ ఉంటాయి. ఇదే దేవుడు సృష్టించిన ఒక అద్భుతమైన ప్రకృతి యొక్క రహస్యం. అది ఎలా అంటే, మన ఆకాశంలో ప్రతిరోజు చంద్రుడు మారుతూ ఉంటాడు కదా. ఒక రోజు చాలా పెద్దదిగా వెలిగిపోతుంటే మరికొన్ని రోజులు చిన్నవాడైపోతాడు. చంద్రుడు పూర్తిగా వెలిగే దశను మనం పౌర్ణమి అంటాం. ఎప్పుడైతే పూర్తిగా కనపడడో ఆ దశను అమావాస్య అంటాం. కానీ ఈ రెండు మధ్య 28 రోజుల చక్రం అనేది ఉంటుంది. అలానే స్త్రీ యొక్క ఋతుచక్రం కూడా దాదాపు 28 రోజులే ఉంటుంది. చూడండి, ఇవి రెండూ కూడా యాదృచ్ఛికం కాదు, ఇది సృష్టి యొక్క సహజమైన రీతి అన్నమాట. పౌర్ణమి రోజుల్లో చంద్రుడు పూర్తిగా వెలగటం అంటే ఆ సమయంలోనే స్త్రీలో ఓవ్యులేషన్ జరుగుతుందన్నమాట. ఇది సృష్టి శక్తికి ఎక్కువగా ఉన్న దశ. అమావాస్య రోజుల్లో చంద్రుడు అదృశ్యమవుతాడు, అంటే అది ఋతుక్రమం జరిగే సమయం అన్నమాట. దాని ద్వారా శరీరం అనేది శుద్ధి చెందే దశ. అందుకే చంద్రుడు కాంతి తగ్గినట్లయితే స్త్రీ శరీరం లోపల కూడా విశ్రాంతి తీసుకుంటుంది అని అర్థం ఇక్కడ. అందుకే మన పురాతన ఋషులు, మునులు ఏం చెప్పేవారు
ఏమన్నారంటే స్త్రీ అంటేనే చంద్రలయ, ఆమెలోని భావాలు, ఆలోచనలు, హార్మోన్లు అన్నీ కూడా చంద్రుడికి కాంతి తగ్గటం పెరగటంతో కలిసి నడుస్తాయి అని చెప్పారనమాట. చంద్రుడు పౌర్ణమి నాడు ప్రకాశిస్తే స్త్రీ కూడా ఆ సమయంలో ప్రకాశిస్తుంది. చంద్రుడు అమావాస్య నాడు నిశ్శబ్దమైతే స్త్రీ కూడా ఆ సమయంలోనే అంతర్ముఖమవుతుంది. ఇది సహజమైన యోగం లాంటిది. సృష్టి మరియు విశ్రాంతి మధ్య ఉన్న సున్నితమైన స్థితే ఇది. పురుషుడు సూర్యుడి లయలో జీవిస్తాడు, క్రమబద్ధంగా నిరంతరంగా కఠినంగా ఉంటాడు. కానీ స్త్రీ మాత్రం చంద్రుడి లయలో జీవిస్తుంటుంది. అందుకే స్త్రీ సున్నితంగా మృదువుగా ఉంటుంది. ఇదే ప్రకృతిలో ఉన్న సమతుల్యత. చంద్రుడు స్త్రీకి కేవలం ఒక గ్రహంలాగా కాదు, ఆమె యొక్క అంతర్గత అద్దంలాగా కనిపిస్తాడనమాట. ఆమె లోపల ఏమి జరుగుతుందో అదే చంద్రుడు ప్రతిబింబం చూపిస్తూ ఉంటుంది. అందుకే పాతకాలంలో స్త్రీలందరూ కూడా చంద్రుడి కాంతిలోనే స్నానం చేసేవారు. అమావాస్య రాత్రులలో విశ్రాంతి తీసుకొని పౌర్ణమి రాత్రులలో ప్రార్థన చేసుకునేవారనమాట. అది దేవతాశక్తిని సమతుల్యం చేసే విధానం. అది చంద్రుడి కాంతి కేవలం వెలుగే కాదు, ఇక్కడ అది సముద్రపు నీటిని కూడా కదిలించే శక్తి కలది. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తిగా వెలుగుతాడు. ఆ కాంతికి సముద్రం ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటుందన్నమాట. అలా చంద్రుడు దూరమయ్యే అమావాస్య రోజున సముద్రం కూడా ప్రశాంతంగా మారుతుంది. అదే విధంగా మన శరీరం కూడా ఒక చిన్న సముద్రం లాంటిదే. మన శరీరంలో ఎక్కువ భాగం ఏముంటుంది అంటే నీరు మాత్రమే ఉంటుంది. అదే చంద్రుడు మన శరీరంలో నీటిని సున్నితంగా కదిలిస్తూ ఉంటాడనమాట. అప్పుడు మనలో ఉన్న రక్తం, హార్మోన్లు, భావాలు అన్నీ కాస్త ఎక్కువగా స్పందిస్తూ కదులుతుంటాయన్నమాట. అందుకే పౌర్ణమి రోజుల్లో చాలా మందికి భావోద్వేగాలు అనేవి ఎక్కువగా ఉంటుంటాయి. కొంతమందికి ఉత్సాహం పెరిగితే మరి కొంతమందికి లోపల శాంతి విపరీతంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేస్తూ జాగరణ చేస్తూ ఉండేవారు. అలా చేయటం వలన వారికి శాంతి కలుగుతూ ఉంటుందన్నమాట. అలా పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేస్తూ అమావాస్య రోజుల్లో మౌనం పాటించేవారు. చూడండి, ఇక్కడ ప్రకృతి ప్రతి లింగానికి ఒక తత్వం ఇచ్చింది. శ్రీతత్వానికి అందులో జలతత్వాన్ని ఇచ్చిందనమాట. పురుషుడు అగ్నితత్వం అయితే స్త్రీ జలతత్వం. మగ శరీరం సూర్యతత్వం అయితే ఆడ శరీరం చంద్రతత్వం. సూర్యుడు వెలిగిస్తాడు, చంద్రుడు నడిపిస్తాడు. అందుకే స్త్రీ శరీరం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. అందుకే చంద్రుని యొక్క తాకిడి ఆమెలో బలంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, స్త్రీ యొక్క శరీరంలో జరిగే శుద్ధ ప్రక్రియ ఎలా ఉంటుందంటే శరీరంలోని పాత కణాలన్నీ బయటికి తోసేసి కొత్త జీవాన్ని సృష్టించడానికి ఒక శుభ్రమైన స్థలాన్ని తయారు చేస్తుందన్నమాట. ఎలా అయితే వర్షం పడిన తర్వాత భూమి శుభ్రం అవుతుందో అలాగే స్త్రీ నెలసరి తర్వాత స్త్రీ యొక్క శరీరం కూడా కొత్త జీవాన్ని సృష్టించడానికి సిద్ధమవుతుందన్నమాట. ఇది భూమాత చేసే వర్షంలా పాతదాన్ని శుభ్రం చేసే ప్రక్రియలా మన శరీరం అనేది చేస్తున్న ప్రక్రియ అన్నమాట. మనం దానిని అపవిత్రంగా చూడటం అంటే ప్రకృతిని తక్కువ చేసి చూడటమే. అందుకే సత్యయుగం నుండి కలియుగం వరకు ప్రతి యుగంలో కూడా ప్రతి కుటుంబంలో కూడా ఈ ఆచారం అనేది ఉండింది. నెలసరి వచ్చినప్పుడు ఆ ఇంట్లో స్త్రీకి ఏ పని చేయించేవారు కాదు. ఇక్కడ వారికి గౌరవం ఇచ్చే సమయం అన్నమాట. అది ఆమెను ఒక దేవతగా చూసే సమయం. ఎందుకంటే ఆ సమయంలోనే ఆమె భూమాతకి సమానంగా భూదేవి ఎలా అయితే ప్రకృతిని శుభ్రం చేస్తుందో ఒక స్త్రీ కూడా అలానే తన శరీరాన్ని శుభ్రం చేసుకునే సమయం అది. అందుకే ఆ సమయంలో దేవతాశక్తి స్వయంగా ఆమెలో పనిచేస్తూ ఉంటుందన్నమాట. అందుకే పూర్వం రోజుల్లో పురుషులు తల వంచి మరీ ఆమెకు నమస్కారం చేసి, మేము చెయ్యలేని ఈ కర్మను నువ్వు చేస్తున్నావు తల్లి, ప్రకృతితో సమానంగా నీవు శుద్ధి చేస్తున్నావు కనుక, భూదేవిలాగా నీవు కూడా సృష్టికి మళ్ళీ సిద్ధం చేస్తున్నావు కనుక నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా అని ప్రతి మగవాళ్ళు కూడా ఆడవాళ్ళకి విశ్రాంతి ఇస్తూ వచ్చారనమాట ఆ యుగం నుండి. ఇక్కడ స్త్రీకి విశ్రాంతి ఇస్తున్నారు అంటే ఎవరు? స్త్రీకి సమానంగా ఉండేది ఎవరు? పురుషుడే. అలాంటి పురుషుడు మాత్రమే స్త్రీకి విశ్రాంతి ఇవ్వటం మొదటి యుగం నుండి జరుగుతూ వస్తుంది ఇక్కడ. అలా స్త్రీ యొక్క నెలసరిలో మొదటి 3 రోజులు దేవత విశ్రాంతి దినాలుగా పరిగణించేవారనమాట. అందుకే అప్పట్లో ప్రతి ఇంట్లో కూడా వాతావరణం చాలా చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా ఉండేది. ఆ సమయంలో వారు దీపాలు వెలిగించి మౌనంగా ప్రశాంతంగా ఉండేవారు. ఆ సమయంలో ఆ ఇంట్లో దేవతే స్వయంగా విశ్రాంతి తీసుకుంటుంది అని నమ్మేవారనమాట. అందుకే ఆ సమయాన్ని అపవిత్రంగా కాకుండా చాలా పవిత్రంగా చూసేవారు.
అత్యంత పవిత్రంగా భావించేవారనమాట ఆ స్త్రీని అప్పట్లో. అది మన పూర్వీకులు తెలుసుకోగలిగారు. కానీ యుగం మారే కొద్దీ, ధర్మం తగ్గిపోతూ వస్తున్న కొద్దీ ఈ కలియుగంలో అది ఒక అపచారంలాగా, అంటరాని దానిలాగా చూడటం మొదలుపెట్టారనమాట. దీని మొత్తాన్ని క్లుప్తంగా చెప్తే, ప్రతి యుగంలో కూడా మగవారు నెలసరి సమయంలో ఆడవారిని ఎలా చూసేవారంటే, వాళ్ళకి 2 చేతులెత్తి నమస్కారం చేస్తూ, మేము పూజా మండపంలో దేవుణ్ణి పిలుస్తాము తల్లి, కానీ నీవు ప్రతి నెల నీ శరీరంలో దేవతను ఆహ్వానిస్తున్నావు. మేము బయట హవనం చేస్తాము, కానీ నీవు నీ అంతర యజ్ఞాన్ని నడుపుతున్నావు. ఇలా పూర్వం మగవాళ్ళందరూ కూడా స్త్రీల ముందు తల వంచి వారిని దేవతగా భావించి గౌరవించేవారు ఆ సమయాలలో. ఇలాంటి నెలసరి సమయంలో ఆ దేవతాశక్తే ఈ స్త్రీలో వచ్చి ఉంటున్నప్పుడు మరి బాహ్య పూజ చేయటానికి, ఆలయానికి వెళ్ళటానికి ఎందుకు నిషేధం ఇక్కడ పెట్టారు అంటే, ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంది. అదే కుండలిని శక్తి. మీ అందరికీ కూడా కుండలిని శక్తి గురించి కొద్దో గొప్ప తెలిసే ఉంటుంది కదా. కుండలిని శక్తి అంటే ఏంటి? షట్చక్రాల గురించి తెలుసుకోవాలి. ముందు ఈ షట్చక్రాలలో మూలాధార చక్రం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మూలాధార చక్రంకి ఈ నెలసరికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. అదేంటంటే, ఇక్కడ మూలాధార అంటే మూలం మరియు ఆధారం, ఈ రెండింటినీ కలిపే మూలాధార అంటే జీవితానికి మూలమైన స్థానం అని అర్థం. ఇక్కడ ఇది మన వెన్నెముక చివర భాగంలో ఉన్న ఎముకలో ఉంటుందన్నమాట. ఈ మూలాధార చక్రం అనేది భూమి తత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇంకా అది ఎప్పుడూ కూడా నిద్రావస్థలోనే ఉంటుందన్నమాట. మరి ఎవరికి అది మేల్కుంటుంది అంటే, ఎవరైతే సాధన చేస్తూ దేవతాశక్తిని ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి మొదటి చక్రం, మూలాధార చక్రంలో కదలికలు అనేవి ప్రారంభమవుతాయి అన్నమాట. ఎందుకు అంటే, ఇక్కడే మనకి జీవశక్తి ఉంటుంది కనుక ఆ జీవశక్తి ఎప్పుడూ కూడా నిద్రిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తామో ఆ జీవశక్తి మేల్కుంటుంది. అలా మేల్కొని ఒక్కొక్క చక్రం దాటుకుంటూ పైకి వస్తుంది అనమాట. ఇది ఎప్పుడైతే మనం సాధన చేస్తామో ఈ మూలాధార చక్రం ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రార చక్రం వరకు చేరుకుంటుంది. ఇక్కడ సహస్రార అంటే ఏంటంటే 1000 దళాల కమలం. ఇది ఎక్కడుంటుంది అంటే మన తల మీద ఉంటుందన్నమాట. ఇక్కడే శక్తి మరియు శివుడు కలిసే స్థలాన్నే సహస్రార చక్రం అంటారు. ఇక్కడ కానీ ఎప్పుడైతే మూలాధార చక్రం నుంచి ఒక్కొక్క చక్రంలో మన సాధన దాటుకుంటూ సహస్రార చేరుతుందో వారందరికీ కూడా శివశక్తి యోగం కలుగుతుంది అని అర్థం. మనం సాధన చేస్తే ఏమవుతుంది? మూలాధార చక్రం నుంచి పైకి ఒక్కొక్క చక్రం ఎగిసి పడుతూ వస్తుందన్నమాట. కానీ ఎప్పుడైతే మనకి నెలసరి అనేది వస్తుందో మొదటిగా తెరుచుకుండేదే మూలాధార చక్రం. చూడండి, ఈ మూలాధార చక్రం అంటే మన శరీరానికి ఒక వేరు లాంటిదనమాట. ఇక్కడే మనకి జీవశక్తి అంటే ప్రాణం పుట్టే స్థలమే మూలాధార స్థలం. అక్కడే కుండలిని శక్తి ఎప్పుడూ నిద్రావస్థలో ఉంటుంది. ఈ నెలసరి సమయంలో ఆ శక్తి అంతా కూడా మెల్లగా కదలటం ప్రారంభిస్తుందన్నమాట. అప్పుడు స్త్రీ లోపల నుంచి భూమాత శక్తి మేల్కుంటుంది. అలా మేల్కున్నప్పుడు ఆ శక్తి అంతా కూడా భూమి వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది. దానినే సృష్టి దిశ అని కూడా అంటారనమాట. చూడండి, అలాంటి సమయంలో స్త్రీ కానీ దేవతారాధన చేసిందనుకోండి, దేవతారాధన సాధన చేయటం వల్ల మూలాధార చక్రం నుంచి ఒక్కొక్క చక్రం పైకి లెగుస్తూ ఉంటుంది శక్తి ప్రవాహం అనేది. కానీ నెలసరి సమయంలో శక్తి ప్రవాహం ఎలా ఉంటుందంటే భూమాతకు దగ్గరగా కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా కిందకి ప్రవహించేదాన్ని మనం సాధన రూపంలో పైకి లేపటం అంటే 2 విరుద్ధ దశలలో పోరాడటం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ అలా జరిగినప్పుడు శరీరం అంతా కూడా గందరగోళం అయిపోతుంది. చూడండి, ఇక్కడ స్త్రీ శరీరంలో గర్భాశయం, ప్రసవ శక్తి, రజస్వల చక్రం ఇవన్నీ కూడా నేరుగా సంబంధం కలిగిన చక్రం ఏంటి అంటే మూలాధార చక్రం. ఇంకా ఈ మూలాధార చక్రం యొక్క రంగు చూసుకున్నట్లయితే అది ఎరుపు రంగుకి చిహ్నం. ఇక్కడ ఎరుపు అంటే శక్తి, రక్తం, వేడి, ఉత్సాహం అని అర్థం వస్తుంది. అందుకే మనకి నెలసరి సమయంలో కానీ గర్భాధారణ సమయంలో కానీ ఈ రక్తమే పిండంగా మారటం, ఈ రక్తం ద్వారానే పాత కణాలన్నీ కూడా శుద్ధవుతాం, ఇవన్నీ కూడా ఎరుపు రంగుని సూచిస్తున్నాయి. అందుకే దీనికి మూలాధార చక్రంతో నేరుగా సంబంధం కలిగినది అని అర్థం అన్నమాట ఇక్కడ. అందుకే ఈ సమయంలో ఎక్కువ అలసట, లోపల వేడి, మానసికంగా మార్పులు అనేవి జరుగుతుంటాయి. ఎందుకంటే అదే మూలాధార చక్రం ఓపెన్ స్టేట్ లో ఉంది అని అర్థం అన్నమాట. దీనికి భూమి తత్వాన్ని శాంతపరచాలంటే ఏం చేయాలి అంటే ఎక్కువ వర్షాలు పడాలి. అలానే మన ఈ శరీరంలో ఉన్న వేడిని శాంతపరచాలంటే నీరు ఎక్కువ తాగాలి. అందుకే నెలసరి సమయంలో నీరు ఎక్కువ తాగండి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఎక్కువ విశ్రాంతి
విశ్రాంతి తీసుకోవాలి. పాదాలు నేల మీద ఉంచి నిశ్శబ్దంగా కూర్చోవాలి. అప్పుడు భూమి శక్తిని స్థిరపరుస్తున్నట్లు అవుతుందన్నమాట. అందుకే మనకి నెలసరిలో ఎక్కువ విశ్రాంతి ఇచ్చి దేవతారాధన చెయ్యకూడదు, ఆలయాలకు వెళ్ళకూడదంటే ఎప్పుడైతే మనం వాటికి వెళ్తామో నెలసరిలో ఉన్నప్పుడు మన శక్తి భూమి వైపుకు వెళ్తుంది. అదే సమయంలో మనం పూజలు, ఆరాధన ఇవన్నీ చేస్తే ఆ శక్తి భూమి నుంచి ఆకాశం వైపుకి లాగబడుతుంది. అలా రెండు శక్తులు ఒకే సమయంలో విరుద్ధంగా కదిలితే శరీరంలో ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారనమాట. అందుకే పూర్వీకులు ఆ సమయంలో పూజ చేయకూడదు అని ఒక నియమాన్ని పెట్టినట్టు పెట్టారు. అలా చెప్తే భయంతో మనం చేయము కాబట్టి మనమే ఆరోగ్యంగా ఉంటాం కనుక అలా చెప్పారనమాట. దీనికి ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక మంచి ఉదాహరణ చెప్తాను చూడండి. మన శరీరానికి ఎప్పుడైనా ఒక వ్యాధి వచ్చిందనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు ఏం చేస్తాడు డాక్టర్? మనకి ఒక మందు ఇస్తాడు. ఆ మందు వేసుకోగానే మన శరీరం లోపల ఆ మందు పనిచేయడం అనేది మొదలు పెడుతుంది. అదే సమయంలో మనం ఇంకొక మందు ఏదన్నా తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? రెండు మందులు కలిసిపోయి శరీరం గందరగోళానికి గురైపోతుంది. అదేవిధంగా ఈ నెలసరి సమయంలో ప్రకృతి ఇచ్చిన మందు స్త్రీ శరీరంలో పనిచేస్తుండగా ఆమె లోపల పాత కర్మలు, పాత ఎనర్జీ, పాత భావాలు, పాత కణాలు అన్నీ కూడా బయటికి వస్తున్న సమయంలో మనం పూజ చేయటం వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తోసుకొని వచ్చి పైకి లేపుతూ మన శరీరంలోకి ప్రవహించేలాగా చేస్తాయన్నమాట. అక్కడ మన శరీరం సమతుల్యతని కోల్పోతుంది, అంటే ఇంబ్యాలెన్స్ అవుతుంది అని అర్థం అనమాట ఇక్కడ. అందుకే ఇక్కడ భూమాత, స్త్రీ ఇద్దరూ ఒకే శక్తి కలిగిన వారు అని అర్థం. చూడండి, భూమి వర్షం ద్వారా ఈ భూలోకాన్నంతటినీ శుద్ధి చేస్తుంటే స్త్రీ రక్తం ద్వారా శుద్ధి చేస్తుందన్నమాట. భూమి విత్తనం నాటుతుంటే స్త్రీ జీవాన్ని నాటుతుంది. భూమి గర్భం పండిస్తే ఆహారం వస్తుంది. అలానే స్త్రీ గర్భం పండిస్తే జీవం పుడుతుంది. ఈ రెండూ కూడా దైవ కర్మలే. అందుకే భూమి విశ్రాంతి తీసుకున్నప్పుడు దాన్ని ఎవ్వరూ కూడా కదిలించరు, దానికి కొంచెం సమయాన్ని ఇస్తారనమాట. అదేవిధంగా మన నెలసరి సమయంలో కూడా స్త్రీ శరీరానికి ఆ విశ్రాంతి అనేది అవసరం. శాస్త్రాలు ఇక్కడ పూజ చెయ్యొద్దు అన్నారు అంటే అది పనిష్మెంట్ లాగా తీసుకోకూడదు, ప్రికాషన్ లాగా తీసుకోవాలన్నమాట. దీనికి మన పురాణాలలోనే ఒక ఉదాహరణ ఉంది, అదే మహాభారతం. మహాభారతంలో ద్రౌపదీదేవి కూడా ఒకప్పుడు నెలసరిలో ఉన్నప్పుడే అవమానింపబడినది. అది ఎలా అంటే, ఇక్కడ ద్రౌపదీదేవి పంచపాండవుల భార్య. ఈ పాండవులందరూ కలిసి జూదమాడి తన ఆస్తిని మొత్తం కోల్పోతారనమాట. ఇక చివరికి వారి దగ్గర ఏమీ లేక ద్రౌపదీదేవిని కూడా పందెంలో పెట్టి ఆడి ఓడిపోతారు. అప్పుడు దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని బలవంతంగా సభకు లాక్కొని తీసుకొస్తాడనమాట. అలా తీసుకొచ్చే సమయంలోనే ద్రౌపదీదేవి నెలసరిలో ఉందంట. ఇక్కడ ఆ రోజులలో ద్రౌపదీదేవి విశ్రాంతి తీసుకుంటూ ఎవ్వరూ కూడా తాకకుండా మౌనంగా ఉండేది. అలాంటి సమయంలో ఈ దుశ్శాసనుడు వెళ్ళి ఆవిడ జుట్టు పట్టుకొని లాక్కొని తీసుకువెళ్తున్నాడు. కానీ ఇక్కడ దుశ్శాసనుడు ఆ విషయాన్ని గ్రహించలేదు, ఎందుకంటే అతనికి కరుణ, గౌరవం అనే గుణాలేమీ లేనివాడనమాట. అలా ఆ ద్రౌపదీదేవిని తీసుకొచ్చి సభ మధ్యలో పెట్టి ఆమెను చీరని లాగుతూ అవమానించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సభలో ఉన్న పెద్దలందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చున్నారు. తరువాత ఆమె యొక్క 5 భర్తలు కూడా తల వంచుకొని నిశ్శబ్దంగా ఉండిపోయారన్నమాట. అప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయి ఆత్మగౌరవంతో రగిలిపోతూ 2 చేతులు ఆకాశం వైపుకు లేపి, గోవిందా, గోపాల, మాధవ, నన్ను రక్షించు స్వామి, నీవు రక్షించకపోతే న్యాయం ఎక్కడుంటుంది అని ద్రౌపదీదేవి బాగా పెద్దగా అరుస్తూ ఆ గోపాలుడిని ప్రార్థించారనమాట. తక్షణమే శ్రీకృష్ణుడు ఆమె ప్రార్థనను విన్నాడు. విని అప్పుడు ఆమె చీరను లాగుతున్న దుశ్శాసనుడు కూడా ఆశ్చర్యపోయే ఘటన జరిగింది. ఏంటంటే, దుశ్శాసనుడు చీర ఎంత లాగుతున్నా కూడా ఆ చీరకి అంతం అనేది లేకుండా వస్తూనే ఉంది. అంటే అది దైవ చీరగా మారింది. అంటే ఆ దేవుడి యొక్క కాంతి ఎలా అయితే విరామం లేకుండా ప్రవహిస్తూ ఉంటుందో అలానే ఆ చీర కూడా కాంతిగా మారి ప్రవహిస్తూ ఎంత లాగినా కూడా వస్తూనే ఉందన్నమాట. అలా శ్రీకృష్ణుడు తన సఖిని రక్షించడానికి స్వయంగా చీరలాగా మారి వచ్చాడనమాట. అప్పుడు ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది, దైవం స్త్రీ గౌరవాన్ని రక్షించడానికి సాక్షాత్కారం అయ్యాడు. ద్రౌపదీదేవి ఆ సమయంలో నెలసరిలో ఉండటమంటే అది అపవిత్రం కాదు, ఆమె అక్కడ దేవతా స్వరూపంగా ఉన్నది కాబట్టే శ్రీకృష్ణుడు ఆ విషయాన్ని ఈ రూపంలో నిరూపించాడు. చూడండి, భక్తి ముందు ఆచారాలు అనేవి ఏవి కూడా ఉండవు, మనస్సు శుద్ధి అనేది ముఖ్యం. అక్కడ ద్రౌపది అప్పుడు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ హృదయంలో దైవస్పర్శతో నిండి నిశ్శబ్దంగా నిలబడిపోయి ఉన్నది. అందుకే ఆమె చీర ఆగకుండా దేవుడి కృపలాగా ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉండింది. ఎందుకంటే ఆ నెలసరి సమయంలో ఆమె సాక్షాత్తు భూమాతగా మారి ఉన్న రూపంలో ఉంది. అందుకే దేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడనమాట. ప్రతి
స్త్రీలో కూడా నెలసరి సమయంలో దేవత ఏదో ఒక రూపంలో వచ్చి ఉంటారనమాట. దానిని ఎవరైతే గ్రహిస్తారో చూడండి, ఇక్కడ ద్రౌపది లాంటి స్త్రీలు అంటే ఇక్కడ ద్రౌపది కూడా ఆ సమయంలో దేవత అని అర్థం. వారిని అపవిత్రంగా చూడటం అంటే ఆ దైవాన్నే ఇక్కడ అవమానించటం అని అర్థం. అందుకే శ్రీకృష్ణుడు మనకు చూపించింది ఏంటంటే, దైవం ఎప్పుడూ కూడా మనం ఏ రూపాన ఉన్నామా, మన మనస్థితి ఎలా ఉందా, మన పరిస్థితి ఏంటి అని చూసిరారు, మన భక్తిని మాత్రమే చూసి వస్తారనమాట. ద్రౌపది పిలిచింది ఇక్కడ భక్తితో, అందుకే దేవుడు వచ్చాడు. అందుకే మన మానవుల శరీరం ఒక పవిత్రమైన దేవాలయంగా సూచించారనమాట. అది నెలసరి సమయంలో ఆడవారికి మరింత పవిత్రంగా మారే దేవాలయం లాంటిది. ఆ సమయంలో దేవతయే స్వయంగా ఆమెలోకి వచ్చి విశ్రాంతి తీసుకుండే సమయం. మరి మగవారికి ఈ శక్తి అంటే ఈ నెలసరి లాంటివి ఎందుకు ఉండవంటే, చూడండి, ఇది సాధారణ ప్రశ్నలాగా అనిపించినా దీని వెనుక ఉన్న సమాధానం చాలా లోతైనది. దీన్ని అర్థం చేసుకునే శక్తి అందరికీ కూడా ఉండాలి. అదేంటంటే, ఈ సృష్టిలో 2 మూల శక్తులు ఉన్నాయి. అదేంటంటే, ఒకటి శివతత్వం, రెండవది శక్తితత్వం. మనకి ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పింది మొదటి వాక్యానికి ఇది కూడా ఒక రహస్యమే. అదేంటంటే చూడండి, ఇక్కడ శివుడు అంటే నిశ్చలమైన అవగాహన, మరి శక్తి అంటే ఆ అవగాహనకు ప్రాణం ఇచ్చి కదిలించే శక్తి అని అర్థం. ఇక్కడ శివుడు అగ్ని అనుకుంటే శక్తి ఆ అగ్నికి జ్వాల లాంటిది. ఇక్కడ శివుడు శూన్యం అనుకుంటే శక్తి ఆ శూన్యంలో నుంచి సృష్టి ప్రారంభం చేస్తుంది. ఇక్కడ స్త్రీ అంటే శక్తి స్వరూపం. అందుకే ఆమె శరీరం ప్రకృతి తత్వంతో నిండి ఉంటుంది. భూమి, చంద్రుడు, నీరు ఇవన్నీ కూడా స్త్రీతత్వం యొక్క చిహ్నాలే. మగవాడు శివతత్వానికి ప్రతినిధి. అందుకే ఆయనకి చైతన్యం, దిశ, స్థిరత్వం అనేవి ఉంటాయి. కానీ సృష్టి చేయగలిగే శక్తి మాత్రం కేవలం శక్తి తత్వానికి దగ్గరగా మాత్రమే ఉంటుంది. అందుకే దేవతా రూపంలోనే సృష్టి ఉంటుంది, దేవుడు రూపంలో చైతన్యం ఉంటుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. అది నెలసరిలో మనం పాటించవలసిన నియమాలు, నెలసరిలో ఆడవారికి చేయవలసిన నియమాలు. అందుకే నెలసరిలో దేవతారాధన చేయకూడదు, ఆలయాలకు వెళ్ళకూడదని నియమాలు పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయన్నమాట. ఈ రోజుతో మీకు వీటన్నిటిలో ఉన్న సందేహాలన్నీ తీరుతాయని ఆశిస్తూ మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో కలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ తెలియచేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.